ఇప్పుడు ఈ లోపల ఏం జరిగిందంటేనంటే ఇదివరకు మనం చెప్పుకున్న శశికళ గారిని చేరదీశారని. నిదానంగా అంటే ఇది మన సెలబ్రిటీస్తో, మన సినిమా వాళ్ళు సెలబ్రిటీస్ పక్కన ఉంటారు, ఇటు రాజకీయ నాయకుల పక్కన ఉంటారు. అంచేత వాళ్ళ వల్లనే రాజ్యాలు కూడా కూలిపోతాయి అంటానికి ఉదాహరణ ఇది. ఇలాగ ఏమండి వచ్చేటప్పటికి ఈ శశికళ చేరి ఏం చేసింది, తన బంధువుల్ని నటరాజుని కూడా అక్కడ గవర్నమెంట్ జాబులు ఇచ్చేసి ఇక్కడ ప్రధానమైన పాత్రలో జేఆర్ టీవీ ఉంది కదండి, జయలలిత గారి టీవీ, ఆ బాధ్యతలన్నీ శశికళకి అప్పచెప్పేసింది. అంటే మొత్తానికి హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అప్పచెప్పేసింది అనే దానికంటే ఆ నమ్మకం కలిగించి ఒక్కో దాంట్లో తన జయలలిత గారి ఇంట్లోనే తన మనుషులందరినీ ఏర్పాటు చేసేసింది పని వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఒక కుట్ర జరిగితే ఎలా ఉంటుందో అలాగా చేశారు. ఎక్కడ చూసినా తన మనుషుల్ని ఏర్పాటు చేసుకుని తన మాట వినేటట్లు అంచేతంటే ఒంటరిని చేశారు ఆవిడ జయలలిత గారికి ఎవరు చూసుకునేవాళ్ళు లేరు ఎవరు. నమ్ముకున్న శశికళ ఏమో ఇలాగ చేస్తుంది. ఇక జేఆర్టీవీ బాధ్యతలన్నీ ఈవిడికి అప్పచెప్పేసింది ఆవిడ. తప్పదు, ఎవరో ఒకరు నమ్మాలి. కరెక్ట్ ఏమండి ఇలాంటి పరిస్థితుల్లో ఉండకపోతే బ్రదర్ ఉన్నారు బ్రదర్కి ఇవ్వచ్చు కానీ బట్ కాదండి, బ్రదర్ ఈవిడ చర్యలు నచ్చట్లా, జయలలిత గారి చర్యలు. ఈ శశికళని దగ్గరికి చేర్చడం ఇవన్నీ నచ్చక వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేశాడు చెప్పాను నేను, తల్లి కట్టిన ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఈ ఇల్లు భరించలేక. అవును, కాకపోతే సీఎం అయిన తర్వాత ఆయన దగ్గర అయినా బాగుండేది, వాళ్ళకి దగ్గరైనా బాగుండాలంటే వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా అంటే జయలలిత గారు కూడా అంత ఎంకరేజ్ చేయలే. అంత తల్లి ఉంటే ఉండేదేమో కానీ జయలలిత గారు కూడా దూరం పెట్టేశారు. ఇది భరించలేక, ఆవిడ చర్యలు భరించలేక, శశికళకి ఇచ్చే ప్రాధాన్యత నచ్చక ఆయన భార్యని దీన్ని తీసుకుని తల్లి కొన్న ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అది పాండి బజార్లో, నేను ఆ ఇంటి ఎదురుగుండానే ఉండేవాడిని అండి నేను కూడా. మెడ్రాస్లో పోస్ట్ ఆఫీస్ ఎదురుగుండా మెయిన్ రోడ్ పాండి బజార్ పక్కనే ఉండేవాడిని. వెళ్ళిన కొత్తలో సంధ్యా ఇల్లం అని ఉండేది. ఇల్లం అంటే ఇల్లు, సంజయ్ ఇల్లు అది. ఆవిడ పేరు సంజయ్ కదా.